నిన్న కొత్తపేట నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్వర్ణ వానపల్లి అని పేరు పెట్టి, ముఖ్యంగా నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రావడం, సరే గ్రామం ఏదో పనులు ఏదైతే బ్రెయిన్లు సీసీ రోడ్లు వేస్తాం లేదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినదంతా కూడా ఇప్పుడున్న ప్రజలందరినీ కూడా నిరాశపరిచి, ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అయితే మరి ఈ రోజులో ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉన్నారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి మరి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నాం. ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఏదో ఆయన కొత్తగా వచ్చి ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేదా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ స్వాధీనులు కానీ అందరినీ కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటలు గారితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వారు వానపల్లి వచ్చి మరి ఒక మాట చెప్పారు, అనేక మాటలు చెప్పారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఏదైనా గ్రామ సభ పెట్టారు తప్ప ఆ గ్రామానికి కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఉపయోగపడే విషయాలు ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతమనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భూతమనో ఆయన వారు భావిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇదే వానపల్లి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుమారు 5 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా సాయం చేసే కార్యక్రమం చేశాం. అందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పోతామని చెప్పి లేదా సైకో అని చెప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా పేరుతో సుమారు మరి 5,30,00,000 రూపాయలు మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్న కేవలం వానపల్లి గ్రామం అనేది చెప్తున్నా, ఆ గ్రామంలో సాయం చేసే కార్యక్రమం చేశాం. అలాగే మరి ఆసరా కార్యక్రమంలో 6,30,00,000 ఆసరా కార్యక్రమం ద్వారా ఈ రకంగా కేవలం ఒక్క అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా 3 కార్యక్రమాలకే 16 కోట్ల రూపాయలు ఆ గ్రామంలో ఇస్తే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామంలో ఇచ్చిన 42 కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మరి పత్రికా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇంత చక్కగా చేసి నిన్న ఏదైతే అక్కడ ఉన్నటువంటి పల్లాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర దర్శనం చేసుకున్నాను ఆయనే చెప్పారు. ఆ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టారు. ఆ దేవస్థానానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 1,60,00,000 రూపాయలు మంజూరు చేసి పవిత్రమైన దేవస్థానానికి మరి ప్రాకార మండపంగా ఉన్నటువంటి మరి మండపాన్ని అది కట్టి మళ్ళీ ఓపెనింగ్ కూడా చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతం ఆయన భూస్థాపన చేసేదని మాకు చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అని చెప్పి సంబోధిస్తున్నారు? ఆయన ఇచ్చిన హామీలు 99% అమలు చేసినందుకు మీరు ఆయన అంటున్నారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు భూతం మాట మాట్లాడుతున్నారు. అలాగే ₹1 మరి కొంటే ఆవిడ కూడా మాట జగన్మోహన్ అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ గారు చనిపోతే పాదయాత్రలు తిరిగి కష్టపడి మళ్ళీ నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ఆయనకున్న 5 సంవత్సరాల సమయంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా ఈ రోజు అత్యుత్తమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఈ రోజు చెప్పుకోవడానికి ఎన్టీఆర్ పేరు చెప్పుకోకపోతే కనీసం ఓట్లు అడగలేనటువంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు రకంగా భూతమనో సైకోనో మాట్లాడతారని అడుగుతున్నా. మరి రూపాయికి మాట అని చెప్పి అంటూ ఉన్నారు. నేను అడుగుతున్నా, మరి ఎవరైతే మీ పుత్రరత్నం లోకేష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనే మాట చెప్పకపోతే ఆయన నెత్తి మీద పావలా పెడితే 5 పైసలు కూడా ఎవడు కొండలి రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మాటలు మాట్లాడితే పెద్ద తరహాగా ఉండాలి, హుందాగా ఉండాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి విలువైన భూములు లంక భూములు నదీపాత అయిపోతుంటే దాని గురించి ఒక మాట మాట్లాడి, అలాగే ఉన్నటువంటి ఏదైతే కావాల్సినటువంటి ఆ గ్రామంలో మరి ఏదైతే అవసరమైనటువంటి స్కూల్ విషయంలో మరి మేమే అభివృద్ధి చేస్తాం. అలాగే గ్రామంలో అవసరమైనటువంటి అనేక సదుపాయాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తాం. మీరు గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్ని ఇళ్లు కట్టారని అడుగుతున్నాం. 2 సార్లు వానపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాం. అలాగే
మళ్ళీ మరి రాజశేఖర గారి టైంలో ఉన్న భూములు ఇచ్చాం. అంతే తప్ప ఒక్క ఇళ్ల స్థలం కూడా మీ టైంలో మీరు ఇళ్ల స్థలం కూడా వానపల్లి గ్రామానికి ఇవ్వలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి అలాగే ఇంకా అనేక విషయాలు ముఖ్యంగా మరి ఏదైతే ఆ గ్రామానికి అవసరమైనటువంటి మరి ఏదైతే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే కాలువలు ఎక్కువ ఉండడం మరి బ్రిడ్జిలు లేక ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి తరుణంలో వానపల్లికి అవసరమైన బ్రిడ్జి కానీ అక్కడ జూనియర్ కాలేజ్ కానీ ఇంకా ఇతర విషయాలు ఏది కూడా మాట్లాడలేదు. అలాగే కొత్తపేట హాస్పిటల్లో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేస్తుంటే అందులో ఎక్విప్మెంట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న ఏదైతే వానపల్లి గ్రామంలో ఉన్న ప్రజానికంతా కూడా ఎంతో ఆశగా వేచి చూస్తున్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు మెగా డిఎస్సి అని అనౌన్స్ చేశారు, డేట్ ఇచ్చే దమ్ము నీకుందా జగన్మోహన్ గారి ముందు మాట్లాడే ముందని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. డేట్ ఇవ్వకుండా చెప్పిన మాటలు చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని ఎంతకాలం మోసం చేస్తావు మాటల గారితో ఉన్నటువంటి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నాం. అలాగే రెండోది ఏదైతే మహిళలకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తారని చెప్పారు, రైట్. మరి నిన్న మహిళలంతా కూడా అదే ఉద్దేశంతో మీరు ఆ డే టు టైం చెప్తారేమో ఉద్దేశంతో మరి అక్కడికి వచ్చారు. దాని మీద కూడా మీరు ఎటువంటి స్పందన లేదు. అలాగే ఎవరైతే మరి బీసీ సోదరులకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు, దానికి కూడా ఒక టైం డేట్ ఏమీ తెలవలేదు. కేవలం వచ్చి మరి కేవలం మళ్ళీ మాట్లాడేతో ప్రజలు మోసగించి వానపల్లిని మళ్ళీ దగా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్ప ఎటువంటి కార్యక్రమాల మీద ఎటువంటి మాకు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి